అస్సలు ఎన్నడూ నువ్వు ఊహించనివి, నువ్వు ఇష్టపడని కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు, కొన్ని పాపములు నీ ద్వారా జరిగేటట్టు వాడిని శోధిస్తాడు. మొదటి దెబ్బ మిస్ అయితే రెండవది, రెండవది మిస్ అయితే మూడవది. నువ్వు చావుకు వెరవలేదు, శ్రమలకు జడవలేదు, మరి ఇక మూడో మెట్లు ఎందుకు లొంగుతావు? ఎక్కడ నువ్వు డిస్టర్బ్ అవుతావంటే, నువ్వు ఆత్మీయంగా పతనమైతే, నీ వల్ల తప్పులు జరిగితే దాన్ని ఆధారం చేసుకొని కొడతాడు వాడు. అందుకే ఖచ్చితంగా కొన్ని సన్నివేశాలు నీ ముందుకు వచ్చేటట్టు చేసి, నువ్వు శోధించబడేటట్టు చేసి, దేవుని ముందు నీ ముఖం చెల్లకుండా చేసి, సమాజంలోనికి దేవుని పక్షంగా నువ్వు వెళ్లకుండా చేస్తాడు. ఇది మూడవది. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో చెప్పు, దించండి. మైండ్ పోయిద్ది నీకే. నేనేనా ఇలా ప్రవర్తించింది? నేనేనా ఇలా ఆలోచించింది? నేనేనా ఈ అడుగు వేసింది? నేనేనా ఇలా చేసింది? ఇంకేం ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఏ ముఖం పెట్టుకొని ఇతరులకు క్రీస్తుని గురించి చెప్పాలి? చీ 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 చీ. ఊహలో కూడా ఊహించలేదే ఇంత పతనంగా నేను అడుగులు వేస్తానని, ఇంత పతనం వైపు నేను నడుస్తానని అస్సలు అనుకోలేదు. మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, నువ్వు కూడా అసహించుకునే హేయమైన క్రియలు నీ ద్వారానే జరిగేటట్టు వాడు శోధిస్తాడు. చాలా వివేచనతో పోరాడాలి. వివేకము గల నాయకుడవై యుద్ధం చేయమన్నాడు గ్రంథంలో. వివేకము గల నాయకుడవై, వివేకము గల నాయకురాలివై యుద్ధం చేయాలి. అపవాది తంత్రములు ఎరిగి ఉండాలి. వాడు ఏ విధంగా కదులుతాడో, ఎట్లా ఎదురొస్తాడో, ఎలాంటి కుట్రలు చేస్తాడో, ఏ విధంగా మనకి గొయ్యి తవ్వుతాడో, అనేకులను రక్షించాలనుకున్న నిన్ను లేవకుండా తొక్కటానికి ఎన్ని దారులు వెతుక్కుంటాడో. ఎందుకో తెలుసా? భూమి మీద వాడికున్న ఆగర్భ శత్రువులు మనమే. వాడి రాజ్యాన్ని పతనం చేయడానికి పిలుపొందుకున్నది మనమే, నిర్ణయించబడ్డది మనమే, ఏర్పరచబడ్డది మనమే. లోకస్తుల్ని వాడు టార్గెట్ చేయడు, ఎందుకంటే ఆల్రెడీ చచ్చి వాడి సంఖలో ఉన్నారు వాళ్ళందరూ. ఆత్మీయంగా చచ్చి వాడి సంఖలో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళని టార్గెట్ చేయడు.